సతీష్ కిటికీలో పెట్టేసి నెట్ రావట్లేదు. నెట్ కోసం నెట్ ఉండదు. నెట్ సిగ్నల్ సరే. Hello, my dear friends. You okay, na? Voice వచ్చిందా? ఇది బాగా వస్తుందా? కొంచెం సౌండ్ పెంచు. खाना खाने लंच करें. दो फोटो एक्स्ट्रा मारा. ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలుసు 22 మే తారీఖు నాడు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నటువంటి 50 బెడ్ హాస్పిటల్ను పడావు పెట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసం అన్నట్లుగా మీరు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఇట్లా నాట్ ఫేర్. ప్లీజ్ మీరు ఏదైనా ఫోన్ తక్కువ పెట్టి మీరు అట్లా మాట్లాడు. ప్రెస్ మీట్ నడుస్తుంటే మధ్యలో మాట్లాడితే ఎట్లా చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ మై అపీల్ టు యు. హెల్ప్ చేయండి. మీడియా మిత్రులకు నమస్కారం. మీ అందరికీ గుర్తే ఉంటుంది 22 మే తారీఖు నాడు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉన్నటువంటి 50 బెడ్ హాస్పిటల్ ఏదైతే 2013-14 కాలంలో దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందో దాన్ని ప్రభుత్వం నిధులు కేటాయించకుండా దాన్ని పూర్తిగా విస్మరించి పడావులో పెట్టినట్టు పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసం దాన్ని 50 బెడ్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేయండి అని చెప్పని వాళ్ళపై ఒత్తిడి పెట్టడం కోసం అన్నట్లుగా అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పరీక్ష చేసి మేము ఇది ఓపెన్ చేయండి అని చెప్పని డిమాండ్ చేస్తాం. మేము పోయి ఆ సందర్శన చేసిన పాపానికే మా మీద అడ్డమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని జైలులో పెట్టాలనేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మేము హైకోర్టు తరపున కడితే హైకోర్టు ఇది ఒక ఇల్లీగల్ కేసు అన్నటువంటి ఒక ప్రైమరీ భావించి దాన్ని పైన స్టే ఇచ్చింది. మీ ద్వారా హైకోర్టు వారికి ఏదైతే స్టే ఇచ్చిందో హైకోర్టు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇంకా వందల కేసులు పెట్టినా కానీ ప్రజల పక్షాన మా పోరాటం అనేటువంటిది నిరంతరంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా పోరాటాలు నిరంతరంగా ఉంటున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ
తెలంగాణ ప్రభుత్వం నిర్లజ్జగా చేస్తున్నటువంటి భూముల అమ్మకం ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆస్తులకు, ప్రభుత్వ భూములకు ట్రస్టీ మాత్రమే. దే ఆర్ లైక్ ట్రస్టీ. A trustee can never become an owner. ఉన్నటువంటి ఒక ఆస్తులను కాపాడవలసినటువంటి బాధ్యత ట్రస్ట్ అది. కానీ ఆ ఆస్తులను స్వంతదారైనట్టుగా తెగనమ్ముకునేటువంటి ఒక హక్కు ట్రస్టీకి ఉండదు. అట్లాగే ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలకు కూడా ఉండదు. కానీ వాళ్ళ కంచే చేరు వేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఇవాళ భూములను తెగనమ్మి వాళ్ళు చేసినటువంటి ఒక దుబారా ఖర్చుల వల్ల వచ్చినటువంటి ఖజానా లోటును భర్తీ చేసుకునేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఒక సర్ప్లస్ స్టేట్ గా, అది కూడా హైదరాబాద్ తో కూడుకున్నటువంటి తెలంగాణ నాడు సోనియా గాంధీ గారు ఇచ్చినారు. And Hyderabad contributes almost 30-40% of the revenue to the Andhra Pradesh లో 34% రెవెన్యూ హైదరాబాద్ కాంట్రిబ్యూట్ చేసింది. అటువంటి హైదరాబాద్ ను తెలంగాణకి ఇచ్చి ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే 60 సంవత్సరాలలో 60 లక్షల కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు గతంలో అప్పు జరిగితే 7 సంవత్సరాల్లో ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకెళ్లి మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేసి దివాళా తీసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఒక దివాళాకోరు పరిపాలన, ఎకనామిక్ విజన్ లేదు, ఫిస్కల్ డిసిప్లిన్ లేదు. ఏమన్నంటే అప్పు చేయొద్దా, దేశం అంతా అప్పు చేస్తున్నారని చెప్పని అప్పుల అప్పారావు లెక్క చంద్రశేఖరరావు గారు అప్పులు చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ తగుదనమ్మా అని చెప్పని లోటు బడ్జెట్ ను, తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడడం కోసం అన్నటువంటి నెపంతో ఇవాళ దాదాపు 15-20 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అమ్మాలన్న దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉంటూ, ఇది తప్పు, మీరు ట్రస్టీ మాత్రమే అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు మేము గుర్తు చేస్తా ఉన్నాం. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ తెలంగాణ ల్యాండ్స్. ఈ ఫోటో దయచేసి మీడియా వాళ్ళు చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఫోటో వచ్చేసి 2012లో, డేట్ కూడా చెప్తా మీకు నేను ఇప్పుడే. 2012లో జూన్ చెప్తా ఇప్పుడే, జూలై 18వ తారీఖు 2012, జూలై 18వ తారీఖు 2012 ఇందులో కేటీ రామారావు గారు, ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీ రామారావు గారు కనబడతారు మీకు. ఇందులో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు పద్మారావు గారు ఉన్నారు. ఆనాడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ కట్టల శ్రీనివాస్ యాదవ్, తర్వాత జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి, కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన గజ్జల్ నగేష్, కూకట్పల్లికి సంబంధించిన కపిల్, చామకూర సుధాకర్ రెడ్డి, ఇంకా చాలా మంది కీలకమైన, మల్కాజిగిరి పరశురామ్ రెడ్డి, బద్దం పరశురామ్ రెడ్డి, నేను కూడా కనబడతాను అందరి ఫోటోలో. హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేసినాం. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో 2012లో భూములు అమ్ముతానంటే నువ్వు అమ్మడానికి నీకు ఎక్కడ హక్కు ఉన్నది, ఇది ప్రజల ఆస్తులు, భావితరాలకు సంబంధించినటువంటి ఒక ఆస్తులు, ఇవి అమ్మకూడదు అని చెప్పని ఆ రోజు కేటీఆర్ గారి నేతృత్వంలో మేమంతా వెళ్ళి దీన్ని నేనే కోఆర్డినేట్ చేసిన, అందరూ వెళ్ళి ధర్నా చేసినాం. ఆఖరికి ఇవాళ ఎమ్మెల్యే, గతంలో పార్లమెంట్ సభ్యులు సుమన్ కూడా కనబడతాడు పక్కన. ఇంతమంది కూర్చొని ధర్నా చేసినాం. సిగ్గుండాలి ఏమైనా. తెలంగాణ రాకమేముందేమో భూములు అమ్మద్దు అని చెప్పని కొట్లాడు. వచ్చిన తర్వాత మీరే యూటర్న్ తీసుకొని భూములు అమ్మేటట్టుగా ప్రయత్నం చేస్తే ఎంతవరకు సబబు అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ 2000 అసలు నీతి, నిజాయితీ, రాజకీయ విలువలు ఏమాత్రమైనా ఉంటే ఇవాళ భూములు అమ్ముతున్నారు కదా. 2012లో అమ్మద్దు అన్నారు కదా. 2012
మార్చడానికి మీరు అమ్ముడు చేసే ముందు, అమ్మే ముందు మేము ఆనాడు తప్పు చేసినాం అని చెప్పని 2 చెంపలు వేసుకొని ముగ్గురు ఎలా రాసి ఇప్పుడున్నటువంటి ఒక భూములు అమ్మండి. మేము తప్పు చేసిన 2012లో అని చెప్పని చెంపలు వేసుకోండి, ముగ్గురు ఎలా రాయండి. టుడే బిఫోర్ యూ గో టు సెల్ ద ల్యాండ్, చెంపలు వేసుకొని ముగ్గురు ఎలా రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి మేము ఆ రోజు రాజకీయం చేసినాం, తప్పు చేసినాం అని చెప్పని ఇవాళ భూములు అమ్మండి అని చెప్పని చెప్తా ఉన్నాం. నాడు భూములు అమ్మకానికి వచ్చినప్పుడు చేసిన ప్రసంగాలు కానీ చేసిన ప్రకటనలు కానీ గుర్తుందా అని చెప్పని ప్రభుత్వ పెద్దలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గురువింద సామెత గుర్తొస్తా ఉంది. భవిష్యత్ అవసరాల కోసం ఉండాల్సిన ఒక భూములను ఆర్థికంగా దివాళా తీయించినటువంటి నెపంతో ఇవాళ అమ్మటం అనేటువంటిది నేరం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాము. ఇవాళ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే అసలు డబ్బులు ఎక్కడ పోయినాయి, అసలు ఎందుకు ఆర్థికంగా దివాళా తీసింది రాష్ట్రం? నిన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అమ్మేది కదా అని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మితే కూడా ఆ రోజు చచ్చిపోయినటువంటి ఒక వెంకటస్వామి గారు, పెద్దలు వెంకటస్వామి గారు కావచ్చు, లేకపోతే పెద్దలు మధుశేఖర్ రెడ్డి గారు కావచ్చు, దివంగత నేత అయినటువంటి ఒక పి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడింది భూములు ఎట్లా అమ్ముతామని చెప్పారు. ఇవాళ ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వంలో? కేటీఆర్ మాట్లాడతారా ఈ భూములు ఆ రోజు నేను అమ్మద్దన్నా మరి ఇవాళ కూడా అమ్మకండి అని చెప్పని మాట్లాడతారా? ఎందుకు మీరు గతంలో కూర్చొని మాట్లాడుతున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దామో మాట్లాడమంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతామే. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని నేను ప్రశ్నిస్తాను. దాదాపు మీరు గమ్మతేదే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనైనా దాదాపు 50 లక్షల ఎకరాల భూములు పేదవాళ్ళకి పంచిపెట్టింది. 50 లక్షల ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అది ఒక 40-45% ప్రపోర్షనేట్ తీసుకుంటే మనకు దగ్గర 20-25 లక్షల ఎకరాలు తెలంగాణలో పంచింది. మీరు ఎన్ని ఎకరాలు పంచిండ్రు? ఉన్న భూములు అమ్ముకదొక్కుతున్నారు, ప్రైవేట్ పనులు చేస్తున్నారు, కానీ పేదవాడికి మాత్రం ఎకరం భూమి ఇవ్వడానికి ప్రాణం ధరిస్తలేదే. ఇందిరమ్మ ఇళ్ల పేరు లక్షల మందికి 80 గదాలు దాగించారు. దాదాపు 20-30 లక్షల ఎకరాలు కేవలం తెలంగాణలోనే రైతులకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు, ఇంకా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళందరికీ భూములు కేటాయించి ఆర్థిక సుస్థిరత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే నువ్వేమయ్యా ఉన్న భూములు అమ్మకదొబ్బి ప్రైవేట్ వాళ్ళని కట్టబెట్టి ఖజానా నింపుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏం చిన్న పరిపాలన లేదు. ఈ పరిపాలన కోసం అయితే మీరెందుకండి నాకు అర్థం కాదు. దీంట్లో మామూలు ఏమో ఎకనామిక్స్ చదువుతున్న ఎవరికైనా పరిపాలన కూర్చోబెడితే దే నో హౌ టు మేనేజ్. ప్రభుత్వ భూములను మీ పరిపాలన చేయటం ఏంటి? ప్రభుత్వం సంపాదన పెంచాలి, ఉత్పాదకత పెంచాలి, కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావాలి. హిపోక్రసీ ఎంత హిపోక్రసీ అంటే ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. 1,45,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినాయి. మేము గత సంవత్సరం కంటే 30% పెరిగింది అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు, డబ్బాచనాలు చేస్తా ఉన్నారు. మరి మీరే ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగిందని చెప్తున్నారు. ఇవాళ లిక్కర్ రెవెన్యూ తగ్గిందా? చెప్పుడు తగ్గిందా? లిక్కర్ రెవెన్యూ తగ్గలేదా? తగ్గలేదు. ట్యాక్స్ లెవెల్ తగ్గజేసిందా? ముక్కుమిడి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా, అవి తగ్గలేదు. ట్యాక్స్ రెవెన్యూ తగ్గలేదు, లిక్కర్ తగ్గలేదు, పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా సేల్స్ ట్యాక్స్ తక్కువ చేసి వ్యాట్ తక్కువ చేసిందా? అది తక్కువ చేయలేదు. తగ్గితం చేయాలంటే కేవలం ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన మాత్రమే. దానికి ఎవరు బాధ్యుడు? మీ సోమేష్ కుమార్ బాధ్యుడు, మీ చంద్రశేఖర్ రావు గారు బాధ్యుడు. ఎవడో తలపాసుడికి వాడికి కనీస అవగాహన ఉందో లేదో వాడికి ధరణి అని చెప్పాలి పోర్టల్ వాడికి కట్టబెట్టి ఇవాళ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్ని వేల కంప్లైంట్స్ వాళ్ళ పెండింగ్ లో ఉన్నాయి. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఒక అడ్డమైన ధరణి పోర్టల్ పట్టుకొచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇవాళ దానికి సంబంధించినటువంటి రెవెన్యూ మాత్రమే ఆగింది. తాగుడు దగ్గర మీకు ట్యాక్స్ రూపాయలు మీ దోపిడీ దగ్గర, పెట్రోల్ డీజిల్ పైన దోపిడీ దగ్గర, మరి దేని తగ్గింది, దేని దగ్గర మరి సొమ్మంత ఎక్కడ పోయింది అని చెప్పిన వల్ల మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే దాదాపు 7 సంవత్సరాలలో యావరేజ్ 2 లక్షల, దయచేసి మీడియా మిత్రులు ప్రజలు కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. ఈ 7 సంవత్సరాలలో అన్ యావరేజ్ 2 lakh crores per year అనుకుంటే 14 లక్షల కోట్లు ప్లస్ 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు. అంటే 18 లక్షల కోట్ల రూపాయలు. ఎక్కడికి పోయి 18 లక్షల కోట్ల రూపాయలు? ఎందుకు ఇవాళ రాష్ట్రం దివాలా తీసినట్టు, ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎవరి జేబులో పోయింది? గమ్మత్తైన విషయం
ప్రభుత్వం బేసిక్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. భూములు వెంట పరిపాలన కొనసాగిస్తారట. అప్పుల అప్పారావు లేకున్నది, అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టున్నది ఈ ప్రభుత్వం. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇవాళ ఒక చిన్న ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, కంపేర్ టు ఆల్ అదర్ పార్టీస్ టీఆర్ఎస్ ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, కానీ అత్యంత ధనికమైనటువంటి రాజకీయ పార్టీగా ఇవాళ భారతదేశంలో ఉంది. ఎవరి సొమ్మిది? ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ మాయమైతే ఎట్లా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అత్యంత ధనికమైన రాష్ట్రంగా, కల్వకుంట్ల కుటుంబం అత్యంత ధనికమైన కుటుంబంగా ఎట్లా అవతరిస్తుందని చెప్పని వాళ్ళు అడుగుతా ఉన్నాం. పైసలు లేవంటున్నారు కదా, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, రాష్ట్రంలో డబ్బులు లేవంటున్నారు కదా, మీరే గుర్తు, మీకు తెలుసు కదా. ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద దాదాపు 5-6 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే, 2019లో ఎన్నికలు జరుగుతుంటే, అది బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇంకా కర్ణాటక కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలకు 8,000 కోట్ల రూపాయలు పంపించడం అనేటువంటిది బహిరంగంగా మీడియాలోనే ఉన్నది. ఎక్కడి పైసలు? ఆ పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటే ఇవాళ కొంత వచ్చినట్టు కాదు కదా. డబ్బులే లేవంటున్నారు కదా. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 కోట్లు, ఆ ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు కలుపుకుంటే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎక్కడిది సొమ్ము? 2 జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన 7 సంవత్సరాల్లో ఒక్కో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. మొత్తం క్యాండిడేట్లకు ఇచ్చినది, వాళ్ళు ఖర్చు పెట్టింది అంతా కలుపుకుంటే దగ్గర 15,000 కోట్లు అంటే 3,000 కోట్లు 2 ఎలక్షన్స్ లో. ఎక్కడి పైసలు? సాగర్లో ఉన్న ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టినారు. 2018 ఎన్నికల్లో దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్నికలైన ప్రతిసారి 1,000, 2,000, 3,000, 5,000 రూపాయలు ఏ పార్టీ తట్టుకోలేకపోతుందో, ఏ నాయకుడు తట్టుకోలేకపోతుందో మీరు పెట్టే ఖర్చులకు. ఈ సొమ్మంతా ఎక్కడిది? ప్రభుత్వమేమో ఇవాళ ఇస్తారు. 18 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం దగ్గర ఖజానా ఉండదు, నిధులు ఉండదు, ఆదాయ లోటు కనబడుతుందట. కానీ టీఆర్ఎస్ పార్టీ దగ్గర మాత్రం విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని డబ్బు వస్తుందట. వాళ్లకు ప్రభుత్వ భూములు అమ్ముతారట, కానీ వాళ్ళు మాత్రం భూములు కొనుక్కుంటారు. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు ఫామ్ హౌస్ ఇవ్వాలి. ఏ ఎమ్మెల్యేకి ఫామ్ హౌసే, ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌసే, కొడుకులకు ఫామ్ హౌసే, అందరి ఫామ్ హౌసే. ఇక్కడ మన పెద్ద పెద్ద బంగ్లాలు, 2-3 ఉండే ఇళ్ళ 5,000, 6,000, 10,000 స్క్వేర్ ఫీట్ల బంగ్లాలు. ఎక్కడి పైసలు? ఎవరి పైసలు ఇవి? చర్చ జరగాలి వాళ్ళ తెలంగాణలో. ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి? ఎవరి జేబులో పోయినాయి? ఎందుకు ఇవాళ తెలంగాణ ఆర్థికంగా కుంటుపట్టిన పరిస్థితి కనబడుతుంది? చర్చకు సిద్ధమైన అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. చర్చకు రావాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఏమన్నాడు ఆయన? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, ఫ్రీ పవర్ సప్లై ఇటువంటి అట అమలు చేయొద్దనట కుట్ర జరుగుతుందట. ఇవి అమలు చేయొచ్చు కాబట్టి మేము అమ్మొద్దు అని చెప్పని అంటున్నామట. గతంలో ఏమమ్మిండ్రు అని చెప్పారు. గతంలో ఆదాయం ఎంత? 2004 నుండి 14 వరకు తీసుకుంటే కేవలం 40,000 కోట్ల నుండి దాదాపు ఒక లాస్ట్ బడ్జెట్ ఐ థింక్ అబౌట్ 1 lakh crores. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే 10 జిల్లాల తెలంగాణకు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. హైదరాబాద్ రెవెన్యూతో కూడుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 40,000 నుంచి 1 లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ కూడా, బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎన్ని పర్సెంట్ ఉచిత విద్య తీయాలా? కాంగ్రెస్ ఇవ్వాలా? పెన్షన్లు ఇవ్వాలా? ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదా? ఆరోగ్యశ్రీ అమలు చేయలేదా? 108, 104 అమలు చేయలేదా? ఔటర్ రింగ్ రోడ్ కట్టలేదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టలేదా? లేకపోతే ఎల్లంపల్లి 32 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జగన్ పేరు మీద పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టలేదా? దాంట్లో భాగంగా ఎల్లంపల్లి కంప్లీట్ కాలేదా? కొమరంభీం కంప్లీట్ కాలేదా? ఇంకా వేరియస్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాలేదని చెప్పి వాళ్ళని అడుగుతాము. అప్పు చేస్తేనే, భూములు అమ్మితేనే మేము, ఇది బ్లాక్ మెయిల్ యాక్టివిటీ. మేము భూములు అమ్మనిస్తలేము కాబట్టి మేము పథకాలు అమలు చేస్తలేమని చెప్పి ఒక బ్లాక్ మెయిల్ యాక్టివిటీ పాల్పడతా ఉంది ప్రభుత్వం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, సోయి తెచ్చుకోండి. మీరు ట్రస్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఓనర్లు కాదు. తర్వాత ఈ ఆర్థిక స్థితిగతుల పైన, ఈ 18 లక్షల కోట్ల రూపాయల ఖర్చు పైన, ఈ లోటు పైన తప్పనిసరిగా ఒక చర్చ జరగాల. దానికోసం సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. పల్లెలో, మండలంలో, ప్రతి
జిల్లాలో మీరు చేస్తున్నటువంటి దుబారాను, ఈ అవినీతిని, ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, మీరు ఎట్లా భూములు కొంటారు, ప్రభుత్వం ఆదాయం ఎట్లా జరుగుతుంది, మీ ఆదాయం ఎట్లా జరుగుతాయి, దీనిపైన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చర్చ పెడుతుంది. మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి మీరు చేస్తున్నట్టు తప్పులను ఎత్తి చూపుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. న్యాయ పోరాటం ఏమైనా చేస్తారా? అన్ని పోరాటాలు చేస్తాం, వీధి పోరాటాలు చేస్తాం, న్యాయ పోరాటాలు చేస్తాం, అన్ని పోరాటాలు చేస్తాం. అయితే దుర్మార్గం ఏంటంటే మంచి మాట ప్రశ్న అడిగారు. ఇంత మొత్తుకున్నాం కదా, ఇంత మొత్తుకుంటే కూడా దున్నపోతు మీద నిలబడంటే, చెవిటోళ్ళ ముందు శంకపోతున్నట్టే. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్న తప్పుని ఎత్తి చూపాలి కాబట్టి తప్పనిసరిగా ఎత్తి చూపుతున్నారు. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదు. 18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పెన్షన్లకు డబ్బులు లేవని చెప్పని మాట్లాడుతున్నారంటే ఎక్కడ పోయింది సొమ్ము చెప్పండి. ఇండివిజువల్ అసెట్స్ ఏమో ఇట్లా వెళ్ళిపోయి స్టేట్ అసెట్స్ ఏమో తగ్గుతాయి. ఎట్లా? కొత్త జిల్లాల సబ్ కలెక్టర్ల కోసం కియా మోటార్స్ నుంచి కొత్త కార్లు తెప్పించింది రాజభవన్లో పెట్టారు. దీన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు.